గురువుగారు కొంతమంది ఒక చేత్తో పాపాలు చేస్తూనే ఒకవైపు ధర్మాలు చేస్తూ ఉంటారు. సో ఇటు పాపాలు చేస్తూ ఇటు ధర్మాలు చేసే వాళ్ళకి ఏమైనా న్యాయం జరుగుతుందంటారా? వాస్తవానికైతే తల్లి, పాప పుణ్యములో పూర్వజన్మ సుకృతాబంధం. ఓకే. ఈ పూర్వజన్మ సుకృతాబంధములో ప్రతి మనిషిలో కొన్ని పాపకర్మ ఫలాలు కొన్ని ఉంటాయి. ఓకే. వాటికి సంబంధించిన పాపాలను మితిమించిన శాస్త్రలు చేయటం వల్ల ఎవరి కర్మ వారు అనుభవించక తప్పదు. ఓకే. పాప పుణ్య ఫలాలు అనేది చిన్న చిన్న సమస్యల నుంచి ఆ పాపాన్ని విముక్తి చేయటానికి సర్వదేవతలు అనుసరించి ఉంటారన్నమాట. మన కర్మలు వేరు, పాపాలు వేరు, మోసం వేరు. ఓకే. అర్థమైందా తల్లి? పాపం అనేది మితిమించిన పాపం చేయటం వల్ల ఆ కర్మ ఫలాన్ని ఆ వ్యక్తి ఖచ్చితంగా అనుభవించక తప్పదు. ఎన్ని దైవ కార్యాలు చేసినా, ఎన్ని పూజ ఫలాలు చేసినా చేసిన కర్మకి ఖచ్చితంగా పరిహార్థం అనేది జరగదు. అర్థమైందా తల్లి? ఆ కర్మలలో ఉండవలసిన కొన్ని చిన్న చిన్న అటంకులు, సమస్యల వల్ల ఆ భగవంతుడు కూడా చేసిన చిన్న తప్పుల్ని క్షమించగలుగుతాడు. పెద్ద పెద్ద కర్మ పాపాలు చేయటం వల్ల ప్రతి మనిషికి ఖచ్చితంగా ఫలితం అనేది దక్కదు. అర్థమైందా తల్లి? వాటికి సంబంధించిన కర్మని అతను అనుభవించక తప్పదు. గురుగారు, పాపాలు వేరు, మోసాలు వేరు, కర్మాలు వేరు అన్నారు కదా, ఈ మూడింటికి డిఫరెన్స్ ఏంటి గురు? వాస్తవానికైతే తల్లి, పాపం మనిషిలో ఉండవలసిన పాప కర్మలు ఎదుట వాడిని చిన్నగా దాని ధర్మం లేకోకుండా మాట్లాడి ఇబ్బంది పెట్టి వాళ్ళని ఇబ్బందికరంగా చేసే దాన్ని బట్టి చూస్తే అది పాప కర్మలు అంటారు. ఆ చిన్న చిన్న పాపాల వల్ల మనిషి నష్టపోడు. రేపు పాపాలలో కూడా పెద్ద పెద్దగా ఉంటాయి అన్నమాట. పాపం అంటే ఒక వ్యక్తిని వంచన చేయటం, మోసం చేయటం, అలాంటి వాటికి మాత్రం మనిషి తప్పకుండా దానికి వాటికి సంబంధించిన పాపాలకి మనిషి ఖచ్చితంగా మళ్ళీ ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సిందే. ఆ దేహం మళ్ళీ శుద్ధి కావాల్సిందే. దానికి సంబంధించిన శిక్ష ఖచ్చితంగా అనుభవిస్తాడు. దాని వల్ల మనిషి ఎప్పటికైనా కానీ దానికి శాంతికి చేసేదాకా ఆ ఆత్మకి ఖచ్చితంగా ఏ వయసులో జరగాలో ఆ వయసులో ఆ పాపం తీరిపోద్ది. అర్థమైందా తల్లి? ఈ జన్మలో చేసిన కర్మ పాప పుణ్యాలు అనేది ఈ జన్మలోనే ఖచ్చితంగా అనుభవిస్తాడు. సో ఇక్కడ పాపాలు చేస్తూ ఇక్కడ పెద్ద పెద్ద దానాలు చేసినా అది యూజ్ లేదండి. ఓకే. దాని వల్ల ఫలితం ఉండదు. అది ఉపశాంతి, పుణ్యఫలం అంటారు. అది ఆ పుణ్యఫలం ఇతనికి దక్కదు, వాళ్ళ వంశాలకు దక్కుతుంది. ఇతను చేసిన కర్మని ఖచ్చితంగా అనుభవించక తప్పదు. అతను చేసిన పుణ్యం అనేది వంశానికి అభివృద్ధి చెందుతుంది. ఓకే. అంటే మనం చేసిన పుణ్యాలు గాని పాపాలు గాని మనకి తగలవు. మనం చేసిన పాప కర్మలు అనేది మనమే అనుభవిస్తాం. మనం చేసిన పాపం చేసి పుణ్యం చేసినప్పుడు ఆ పుణ్యం వంశానికి అందుతుంది. పాపం మనం చేసిన పాపం మనకే ఉంటుంది. ఓకే. పాపం మనదే, పుణ్యం మాత్రం మన వంశాభివృద్ధికి చెందుతుంది. ఓకే. పుణ్యాల్లో కూడా ఎట్లాంటి మనం దానాలు చేస్తూ ఉంటాం, కానీ ఎట్లాంటి దానాలు బెటర్ అంటారు? వాస్తవానికైతే అన్నిటికంటే పెద్దది అన్నదానం. మనిషికి నువ్వు ఎన్ని దానం ఇచ్చినా శాంతి పడడు. భుక్తి అనేది మనిషికి అన్నదానం చేయటం, అనాథలకు కొద్దిగా భోజనాలు పెట్టటం, మనిషికి ఎక్కువగా సహకరించటం, ఇది గొప్పది. తర్వాత మితిమించిన దానం గోదానం. గోదానానికి మించిన దానం ఏదీ లేదు. ఒక గోవును దానం చేయటం వల్ల ఆ మనిషి శ్రేయస్కరమైన మనిషిగా మారిపోతాడు. వాటిలో ఉండవలసిన గోదానం వల్ల 10 మందికి ఉపయోగపడుతుంది. ఆ గోమాత వల్ల అన్ని రకాల కొన్ని జీవులు భుజించబడతాయి. భూమి శుద్ధి పడగలుగుతుంది. ఈ గోదానం అనేది మనిషికి చాలా పెద్ద శ్రేయస్కరమైనది. అన్నదానానికి మించినది గోదానం. ఈ గోదానాల వల్ల ఒక గుడికి ఇవ్వటం కానీ, దానికి కొంతమందికి సమర్పించటం కానీ, వాటి వల్ల వాళ్ళ కుటుంబము బాగుపడుతుంది, ఆ కుటుంబము భోజేస్తుంది. దానివల్ల 10 మందికి ఉపయోగపడే అవకాశం ఉంది. కాబట్టి గోదానం చాలా పెద్దది. ఓకే. ఆ దానం చేసే వాటిలో కూడా కొన్ని విధానాలు అంటూ ఏమైనా ఉంటాయా? దానానికి విధానాలు ఉండవు తల్లి. దానం అనేది ఒక మనిషి సహకరించేది, అవతల వాళ్ళు స్వీకరించేది. కాబట్టి గోదానం చేసేటప్పుడు దాన్ని శ్రేయస్కరంగా మనకు వాళ్ళ ఖచ్చితమైన మనసులా కాదా, దాన్ని నడవడి చేసుకోగలుగుతారా లేదా, అది చూసి మనం ఇచ్చుకోవటం వల్ల వాళ్ళకి మంచి. అన్ని ఉన్నోడికి దానం చేస్తే ఏమవుతుంది తల్లి? ఏమి లేనోడికి దానం చేయటం వల్ల మనకు వాళ్ళ శ్రేయస్కరమైన ఆశీస్సులు మనకి ఎప్పుడు పొందవచ్చు. నిజంగా ఆకలితో ఉన్న వాళ్ళకి, బాధలో ఉన్న వాళ్ళకి సహకరించి దానం చేయటం వల్ల వీళ్ళకి అంతకు మించిన పుణ్యాన్ని దక్కే అవకాశం అనేది ఉంది. ధన్యవాదాలు. శుభం భూయాత్. పరమేశ్వర కృపా కటాక్ష. హిట్ టీవీ యాప్
ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.